నా పేరు లక్ష్మి, మాది కనిగిరి. నేను బోధిధర్మ పబ్లిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి దీని నిర్మాణంలో కూడా మొదటి నుంచి ఉన్నాను. నేను మొదటి నుంచి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఒక మెడిటేటర్గా ఉన్నాను. పత్రి సార్ ఈ ధ్యానము 2010 నుంచి నాకు తెలుసు. పత్రి సార్ పరిచయం అయిన తర్వాత ధ్యానం అనేది తెలిసిన తర్వాత మాస్టర్స్ కూడా మనకు పరిచయం అవుతూ ఉంటారు. ఆ విధంగా 2016లో ఈ స్కూల్ని ఎవరైతే స్థాపించారో గుంటూరు రవీంద్ర గారు నాకు ఈ ధ్యానం ద్వారా పరిచయం అయ్యారు. ఆయన కనిగిరిలో ధ్యాన ప్రచారం చేయాలని వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. మేడం, ఆల్రెడీ 2010 నుంచి మీరు ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తున్నారు, మరి కనిగిరిలో మూమెంట్ ఇంకా ఇంప్రూవ్ అవడానికి ఒక కేర్ సెంటర్ని స్టార్ట్ చేసి మనం ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్దామనే విధంగా నాకు సార్ నన్ను ఆ విధంగా అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత పత్రి సార్కి బాగా క్లోజ్ అయ్యారు రవీంద్ర గారు. తర్వాత కనిగిరిలో కేర్ సెంటర్ ద్వారా ధ్యాన ప్రచారము విస్తృతంగా చేసి సార్ బెంగళూరులో ఐవెంటెక్ సొల్యూషన్స్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ని స్థాపించి అక్కడ కూడా ఇన్స్టిట్యూట్లో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి జాబ్ ఎలా ఇప్పించాలి అనే దానిలో కూడా ఈ మెడిటేషన్ని ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళు ఒక కంపల్సరీ మెడిటేషన్ చేసిన తర్వాతనే క్లాస్ వింటారు. అలా రవీంద్ర గారికి స్టూడెంట్స్కి ధ్యాన పరిచయం చేయడం ద్వారా వాళ్ళు ఎంత తొందరగా చక్కగా జాబ్స్ ప్లేస్ చేస్తున్నారు అనే విషయం అవగాహనలోకి వచ్చింది. ఆ అనుభవం ఒకటి రవీంద్ర గారికి ఉంది. ఆ తర్వాత మరలా కేర్ సెంటర్లో మనం ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నాం, కానీ వచ్చినటువంటి వాళ్ళు వృద్ధులయ్యి ఆ ధ్యానాన్ని వారు నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేసేదానికి కొంచెం టైం తీసుకుని రిజల్ట్స్ రావడం చాలా లేట్గా అవుతుంది అనేటువంటి ఒక విషయం అర్థమైంది. తర్వాత సార్ ఇప్పుడే ఈ వయసులో ధ్యానాన్ని తెలుసుకున్న తర్వాత వీళ్ళల్లో చేంజ్ అనేది వస్తూ ఉంది. కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే ధ్యానాన్ని మనం తెలియచేస్తామో అప్పుడు వాళ్ళకి ఈ ధ్యానం యొక్క పూర్తి ఫలితాలు అందుబాటులోకి వచ్చి వారి జీవితాన్ని ఎంత ఆనందంగా జీవించగలరు అనే ఒక థాట్ రవీంద్ర సార్లో రావటం. ఆ తర్వాత సార్ పత్రి సార్ని కలిసి, సార్ నేను ఈ విధంగా రూరల్ ఏరియాలో నేను ఒక మెడిటేషన్ పరంగా ఒక స్కూల్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను, మా ప్రాంతంలో ఈ స్కూల్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అని సార్కి తెలియచేయడం, సార్ దానిని ఓకే చేయడం. అలా 2019లో సార్ ఈ స్కూల్ని స్థాపించడానికి సారే ఈ స్కూల్కి నేమ్ కూడా సజెస్ట్ చేశారు, బోధిధర్మ పబ్లిక్ స్కూల్ అని. అది సార్ రిప్రజెంట్ చేయడం. అప్పటి నుంచి యాజ్ ఏ మెడిటేటర్గా నాకు ఈ స్కూల్ మీద ఒక ఉన్నతమైనటువంటి ఫీలింగ్స్. మనం చిన్నప్పటి నుంచి ఒక స్కూల్లో విద్యార్థికి ధ్యానం చేయించడం వల్ల ఒక నవ సమాజాన్ని ఎలా స్థాపించవచ్చు అనే పత్రి సార్ ఇన్స్పిరేషన్ నాకు ఈ స్కూల్లో వర్క్ చేయడానికి ఇన్స్పిరేషన్ కలగజేసిందండి. యాజ్ ఏ మెడిటేటర్గా నేను ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్న ఈ స్కూల్ వర్క్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అప్పుడు రవీంద్ర గారు ఈ స్కూల్ని కన్స్ట్రక్షన్ బాధ్యతలు కూడా నాకు అప్పచెప్పారు. ఆల్రెడీ నేను యాజ్ ఏ మెడిటేటర్గా ధ్యాన ప్రచారం చేస్తూ హౌస్ వైఫ్గా ఉంటూ నాకు ఒక మెడికల్ షాప్ కూడా ఉంది. ఆ మెడికల్ షాప్లో వర్క్ చేస్తూ కండక్ట్ చేస్తూ ఈ స్కూల్ని నిర్మించానండి. అంటే ధ్యానం అనేది ఒక్కటి తెలిస్తే మల్టిపుల్ యాక్టివిటీస్ మనం ఎంత సహజంగా చేయగలుగుతాము, ఏ మాత్రం డిప్రెషన్ అనేది లేకుండా, కన్ఫ్యూజన్ అనేది లేకుండా మన రోల్ని ఎంత చక్కగా మనం చేయగలుగుతామనేది నాకు మెడిటేషన్ తెలియచేసింది. అలా ఈ స్కూల్ని 2019లో ఒక రకంగా మేము 19లో అనుకున్నాము, కానీ లాస్ట్ 3 monthsలోనే ఈ వర్క్ని ప్రోగ్రెస్ చేశామండి. మనం స్థలం చూసుకోవడం, స్థలానికి స్వర్ణమాల పత్రి మేడం చేతనే ఇక్కడ శంకుస్థాపన చేయించడం అన్నీ కూడా ఒక 3 monthsలో ఈ మొత్తం బోధిధర్మ స్కూల్ కన్స్ట్రక్షన్ అంతా స్టార్ట్ అయిపోయిందండి. ఇక తర్వాత ఈ స్కూల్ని మేము ప్రమోట్ చేశామండి. ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి అన్ని శాస్త్రాలతో పాటు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా ప్రబోధించాల్సినటువంటి ఆవశ్యకతని పేరెంట్స్కి తెలియజేశాం. ఆ విధంగా ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతిరోజు దాదాపు 30 minutes మెడిటేషన్ జరుగుతుంది. నైతిక విలువలను పిల్లలకి ప్రబోధిస్తున్నాం. ఇక్కడ అందరూ టీచర్స్ మెడిటేషన్ చేస్తారు. పిల్లలకి శాకాహారాన్ని మాత్రమే ఈ స్కూల్లోకి అలవ్ చేస్తాం. అలా ఈ స్కూల్ని పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని కూడా ఉపయోగించుకుంటూ ఈ బోధిధర్మ పబ్లిక్ స్కూల్ని విస్తృతంగా ప్రచారం చేసి ఈ స్కూల్ ద్వారా మనం ఒక అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము ఈ స్కూల్ వద్ద నుంచి చేస్తున్నాం. థ్యాంక్ యూ పేరెంట్స్.
మరి ఈ కనిగిరిలో ఉంది ఈ స్కూల్, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరి ఒక్కసారి సందర్శించి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మరి శాకాహారిగా, ధ్యానిగా వారు మార్పు ఎప్పుడైతే చేస్తారో మార్పు చెంది మన సమాజానికి ఎంతో మేలు చేకూర్చిన వారు అవుతారు ఇక్కడ చదవటం వల్ల. ఆ విధంగా మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.